హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వింటున్నాం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 58, అంటే నవంబర్ 27 గురువారం రోజు జరిగిన ఎపిసోడ్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. అరవింద్ తన తండ్రి పాడి ముందు కుండ పట్టుకొని నడుస్తూ, చిన్నప్పుడే నా తల్లిని దూరం చేశారు, ఆ బాధను ఇప్పటి వరకు దిగమింగుకుంటూ వస్తున్నాను. ఇంతలోనే నాకు ఒక చెల్లి ఉందని చెప్పి అది ఎవరనే చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఎంత మోసం చేశారు సార్ నన్ను. ఓ, ఇప్పుడు మిమ్మల్ని సార్ అనొద్దేమో, మీరు నాకు నానా అనాలేమో అనుకుంటూ నడుస్తాడు. అలా ఈశ్వర్ ప్రసాద్ పాడి వెళ్ళిపోతూ ఉంటే తన కూతుళ్ళు భార్య గుండెలు పగిలేలా ఏడుస్తారు. ఇంతలోనే శోభ కళ్ళు తిరిగి పడిపోతుంది. అరవింద్ తన తండ్రికి అంత్యక్రియలు జరిపిస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండగా చితిపెట్టే సమయానికి అరవింద్ చెయ్యి వణుకుతూ ఉంటుంది. అలాగే ఈశ్వర్ ప్రసాద్ని చూడాలనిపించి అలా మెల్లగా వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ హరి అరవింద్ దగ్గరకు వచ్చి, ఇప్పుడు చూడాలనిపిస్తుందా చెప్పరా అని అడుగుతాడు. అరవింద్ మౌనంగా ఉండిపోయి, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు, వెతుక్కోవాలి అని చెప్పి బరువెక్కిన గుండెతో తండ్రికి తలకొరువు పెడతాడు. అరవింద్ని డాక్టర్ హరి ఆనందరావు ఇంటికి తీసుకొస్తారు. అప్పుడే మైత్రి లోపల నుంచి బయటకు వచ్చి అరవింద్ దగ్గరకు వచ్చి అరవింద్ని చూసి థ్యాంక్ యూ అంటుంది. ఎందుకు అని అడుగుతాడు. ఏం లేదు, ఊరికే చెప్పాలనిపించింది అంటుంది. కారణం ఉంటుంది కదా అంటాడు అరవింద్. నీలో మొండితనం మంచితనంగా మారింది, సంతోషంగా అనిపించింది. నానా అని పిలవకపోయినా కొడుకు అనిపించుకున్నావు. ఈ రోజు నుంచి నువ్వు అనాథవి కాదు అంటుంది మైత్రి. ఈరోజు ఒక్కరోజే నేను అనాథని కాను. నేను రుణం తీర్చుకుంటున్నాను, రుణాన్ని పెంచుకోవడం లేదు అంటాడు అరవింద్. అలా మాట్లాడుతూ ఉండగా అప్పుడే పంతులు గారు వచ్చి, బాబు నువ్వు కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి మీ నాన్నగారి ఫోటోకు దండం పెట్టుకో బాబు అని చెప్తాడు. అలా అరవింద్ కాళ్ళు కడుక్కుంటూ ఉండగా ఇంతలోనే అరవింద్ టీం విక్కీ, చింటూ, మామ ముగ్గురు బయటకు వస్తారు. వాళ్ళని చూసి అరవింద్, రే ఆగండ్రా, నేను కూడా కాళ్ళు కడుక్కొని దండం పెట్టుకొని మీతో పాటే వచ్చేస్తాను, అందరం కలిసి వెళదాం అంటాడు అరవింద్. బాబు అని ఆనందరావు అరుస్తాడు. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానని అలా అరుస్తున్నారు అంటాడు అరవింద్. నువ్వు కార్యకర్తవు బాబు, దశదిన కర్మ అయిపోయే వరకు ఈ ఇల్లు దాటకూడదు, గడప దాటి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్తాడు పంతులు. అప్పుడే కస్తూరి వస్తుంది. కస్తూరిని చూసి, అత్తయ్య ఏంటి వీళ్ళనేది, తలకొరువు పెట్టమన్నారు, పెట్టాను, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి ఆయన ఫోటోకు దండం పెట్టుకోమంటున్నారు, దండం పెట్టుకుంటాను, అంతేకాకుండా ఇప్పుడేంటి 10 రోజుల వరకు బయటికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి అంటున్నారు, అది ఎలా కుదురుతుంది, నా వల్ల కాదు, నేను ఉండలేను అని అంటాడు అరవింద్. తప్పదు అరవింద్, అదంతా చేయాల్సిందే, తప్పదు అని కస్తూరి అంటుంది. నా వల్ల కాదత్తయ్య, ఇక్కడ ఇంకా ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను అంటాడు అరవింద్. బాబు తలకొరువు పెట్టిన వాళ్ళు గడప దాటి వెళ్ళకూడదు, పైగా దశదిన కర్మ జన్మించే వరకు వెళ్ళకూడదు. అది ఎవరైతే తలకొరువు పెడతారో వాళ్ళ చేతుల మీదుగానే జరగాలి, అది ఇక మీదట నీ చేతుల మీదుగానే జరగాలి, అలా కానీ జరగకపోతే ఆ మనిషి ఆత్మకు శాంతి ఉండదు అని పంతులు గారు చెప్తారు. ఏంటి అసలు ఇదంతా, ఏంటి ఇవన్నీ చేయాల్సిందేనా అంటాడు. అప్పుడే ఆనందరావు, రుణానుబంధాలంటే అంతే బాబు, ఒక్కరోజులో తీరిపోయేవి కాదు అని పక్కనే ఉండి ఆనందరావు అంటాడు. బాధ్యత భుజాన పెట్టుకున్నప్పుడు చివరి వరకు నిష్టగా మోయాల్సిందే అని మైత్రి కూడా అంటుంది. అది ఆ మనిషి వల్ల కాదు, ముందే చెప్పాను, కొడుకు అంటూ నెత్తినేసుకొని ఎగిరారు. అయినా మా డాడీ చావుకి కారణమైన ఈ మనిషి ఇంట్లో ఉంటాడంటే నేను అసలు ఒప్పుకోను అంటుంది మయూక. నీకు ఆ మనిషి నచ్చకపోతే దూరంగా ఉండు, అంతేకాని నలుగురిలోనూ చులకన చేసి మాట్లాడకు, ఆ హక్కు నీకు లేదు అంటుంది మైత్రి. ఇది మా ఇంటి వ్యవహారం, నువ్వు చుట్టానివి చుట్టంలా ఉండు, అతిగా వ్యవహరించకు.
పంతులు గారు, రేపటి నుంచి జరగాల్సిన కార్యక్రమాలన్నీ నేను చేస్తాను అంటుంది మయూక. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకేం సంబంధం అంటాడు అరవింద్. ఇక దయచేయి అని అరవింద్ను చూసి 2 చేతులు ఎత్తి దండం పెడుతుంది మయూక. ఇంతలోనే శోభ వచ్చి, మయూక ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, ఇది ఈశ్వర్ ప్రసాద్ గారి ఇల్లు, అతను ఈశ్వర్ ప్రసాద్ గారి కొడుకు, తను ఈశ్వర్ ప్రసాద్ గారి మేనకోడలు, ఇక్కడున్న వాళ్ళందరూ ఈశ్వర్ ప్రసాద్ గారి బంధువులే, వీళ్ళని ఎవరినైనా ఏ ఒక్క మాటన్నా నేను సహించను. ఈ ఇంట్లో మీ నాన్నగారి తర్వాత ఆయనకుండే హక్కులన్నీ నీకు ఉన్నాయి, నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా కోరికల్లా ఒక్కటే బాబు, మొదలుపెట్టిన కార్యక్రమం నిష్టగా పద్ధతిగా చేయి, ఆయన ఆత్మకు శాంతి కలిగేలా చేయి, ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను, దయచేసి ఇక్కడే ఉండు అని శోభ ఏడుస్తూ అరవింద్ని అడుగుతుంది. అది కాదండి అని అరవింద్ చెప్పేలోపే మైత్రి, అరవింద్ ఇక్కడే ఉంటాడు అత్తయ్య, ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా తను బాధ్యత నిర్వహిస్తాడు, తన బాధ్యత తనకు తెలుసు అని చెప్తుంది. పంతులు గారు, తనకు తెలియని విషయాలు తనకి దగ్గరుండి చెప్పి చేయించండి అని అంటుంది మైత్రి. దాంతో పంతులు పక్కనే ఉండి, బాబు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి మీ నాన్న దగ్గరున్న దీపానికి దండం పెట్టుకో బాబు అని చెప్తాడు. అలా అరవింద్ కాళ్ళు కడుక్కోగానే శోభ లోపలికి రా బాబు అని పిలుస్తుంది. ఆ మాట విన్నాక మయూకకి కోపం వచ్చి అక్కడి నుంచి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అలా అరవింద్ నెమ్మదిగా లోపలికి అడుగు పెడుతుండగా ఎదురుగా ఈశ్వర్ ప్రసాద్ ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో దగ్గర ఉన్న పువ్వులు ఎగిరి అరవింద్ కాళ్ళ మీద పడతాయి. ఈశ్వర్ ప్రసాదే స్వాగతం అన్నట్లు సూచిస్తుంది. అలా మెల్లిగా నడుచుకుంటూ ఈశ్వర్ ప్రసాద్ ఫోటో దగ్గరకు వెళ్ళి కనపడనంత దూరాన ఉండి కూడా జరిపించుకోవాల్సిన అన్నీ జరిపించుకుంటున్నారు సార్, మీరు చాలా గ్రేట్ అంటూ అరవింద్ ఈశ్వర్ ప్రసాద్ ఫోటోకి దండం పెట్టుకుంటాడు. ఇదిలా ఉంటే ఇందిరా న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా దానిలో ఈశ్వర్ ప్రసాద్ ఫోటో శ్రద్ధాంజలి అని కనిపిస్తుంది. అది చూసి అమ్మా అని అరుస్తాడు. దాంతో పక్కనే ఉన్న దేవయాని ఉలిక్కిపడి ఏమైందిరా అలా అరిచావు అని అడుగుతుంది. ఎక్కడైనా దేవుడు కరుణిస్తాడు, కానీ ఆ యమధర్మరాజే మనల్ని కరుణించాడమ్మా అంటాడు ఇంద్ర. యమధర్మరాజు కరుణించడం ఏమిట్రా, పిచ్చేమైనా పట్టిందా? ఇప్పుడు నేను చూపించే న్యూస్ చూస్తే నీకు నిజంగానే పిచ్చి పడుతుందమ్మా అంటూ ఈశ్వర్ ప్రసాద్ ఫోటో చూపిస్తాడు. అది చూడగానే దేవయాని షాక్ అయ్యి అయ్యో పాపం రా అంటుంది. ఏంటమ్మా పాపం, నా పీక మీద కాలేశాడు మర్చిపోయావా అంటాడు ఇంద్ర. అవుననుకో అంటుంది దేవయాని. నీ కారణంగా నా మేనకోడలు వాళ్ళ ఇంట్లో ఎవరి కంట్లో నుంచైనా కన్నీళ్లు కారితే నీ ఒంట్లో రక్తం ప్రవహిస్తుంది అన్నాడు, మర్చిపోయావా? వాళ్ళ వెనక ఈ ఈశ్వర్ ప్రసాద్ ఉన్నాడని గొంతు చించుకొని అరిచాడు అనగానే గుర్తుందిరా అంటుంది దేవయాని. నా పైకొచ్చాడు, ఇప్పుడు చూడు కామ్గా పైకే వెళ్ళిపోయాడు అని ఇంద్ర సంతోషపడతాడు. ఏదేమైనా కానీ మనిషిపోయాడని సంతోషపడకూడదు కదరా. మనిషిపోయినందుకు కాదమ్మా సంతోషం, మైత్రి వెనుకున్న సింహం కుప్పకూలిపోయినందుకు సంతోషపడుతున్నాను. మైత్రి ఇప్పుడు మళ్ళీ నా గుప్పెట్లోకి వచ్చినందుకు సంతోషపడుతున్నాను. సింహం కుప్పకూలు ఉండొచ్చురా, కానీ గాండ్రించడానికి ఆ అరవింద్ గాడు ఉన్నాడు కదా, వాడు కూడా ఏం తక్కువ వాడు కాదు కదా. ఆ వీడియో వైరల్ విషయంలో అసలు నిందితులు ఎవరో కనిపెట్టి అక్షితను పట్టించి మైత్రి వెనక సపోర్ట్గా నిలబడ్డాడు కదా అంటుంది దేవయాని. మైత్రికి 24/7 వాడు సపోర్ట్గా ఉండడమే వాడి వీక్ పాయింట్, వాళ్ళ మధ్య రిలేషనే మన స్ట్రాంగ్ పాయింట్. అరవింద్ నా దృష్టిలో పెద్ద మ్యాటరే కాదు అంటాడు ఇంద్ర. అంత కాన్ఫిడెంట్గా ఉన్నావేంట్రా అంటుంది దేవయాని. చూస్తూ ఉండమ్మా, మళ్ళీ ఆ మైత్రిని ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తాను అని చెప్తాడు. ఇదిలా ఉంటే శోభ ఈశ్వర్ ప్రసాద్ ఫోటో దగ్గర కూర్చొని దిగులు పడుతూ ఉంటుంది. అప్పుడే అంజలి శోభ దగ్గరకు వెళ్ళి నాన్న లేకపోతే ఇల్లంతా శూన్యంగా ఉందమ్మా అని ఏడుస్తుంది. నాకైతే జీవితమే శూన్యంగా ఉంది, మీ నాన్న లేకుండా నాకు కూడా ఉండబుద్ధి కావడం లేదమ్మా అంటూ శోభ ఏడుస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే అరవింద్ ఒంటరిగా నిలబడి అసలు నాకేమైంది, ఎందుకు ప్రతి ఒక్కరు చెప్పిన మాట వింటున్నాను,
ఎందుకు నేను ఈ ఇంట్లో ఉన్నాను? వీలైనంత త్వరగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఇంట్లో నాకు ఎవరూ లేరు. నాకున్నది ఒకే ఒకరు, అది నా చెల్లి. అదెవరో తెలిస్తే తొందరగా నా చెల్లిని తీసుకొని వెళ్ళిపోవాలి. అది ఎవరనేది తొందరగా కనిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే అక్షిత మయూకాతో, మమ్మీకి అసలు ఏమైందక్క? డాడీ గాని పూనారా? లేకపోతే అరవింద్ గారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? ఇదంతా చూస్తూ భరించాల్సిందేనా అని అడుగుతుంది. జరుగుతుంది నాన్నగారి కర్మకాండ. ఇప్పుడు మనం ఏమీ చేయటానికి వీల్లేదు, చూస్తూ ఉండిపోవాల్సిందే అంటుంది మయూక. డాక్టర్ హరి మైత్రిని చూసి, అరవింద్ ఎక్కడమ్మా అని అడుగుతాడు. ఏమో అంకుల్, నేను కూడా పట్టించుకోలేను అని చెప్తుంది మైత్రి. ఎందుకమ్మా అలా అనగానే, అతనికి కూడా కొంచెం స్పేస్ కావాలి కదా అంకుల్, అందుకే ఫ్రీగా వదిలేశాను అంటుంది. అలా వదిలేస్తే మళ్ళీ పారిపోతాడేమోనమ్మా అంటాడు హరి. అలా పారిపోయేవాడైతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడు కదా అంకుల్, ఇంతసేపు ఉండేవాడు కాదు కదా. తనకు తెలియకుండానే తన కాళ్ళను ఏదో బంధిస్తుంది, ఏదో శక్తి ఆపుతుంది అంటుంది మైత్రి. సరేనమ్మా, భోజనాలు రెడీ అయ్యాయి, వాణ్ణి కూడా పిలిస్తే భోంచేస్తాడు అని చెప్తాడు హరి. సరే అంకుల్, అందరికీ వడ్డించండి అనగానే ఇంతలోనే ఆనందరావు వచ్చి, అలా చేయకూడదమ్మా, ముందు అరవింద్ తిన్నాకే మిగతా వాళ్ళు తినాలి అంటాడు. దాంతో అంజలి, సరే నేను వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తాను అని చెప్పి అరవింద్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడే అరవింద్, నేనెందుకు ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది? నా మెడ మీద కత్తి పెట్టి ఎవరూ ఆగమని చెప్పలేరు కదా, నన్నెవరూ బంధించలేరు కదా, అయినా నేనెందుకు ఇలా ఆగిపోవాల్సి వచ్చింది? ఎందుకు నేను ప్రతి మాటకు కట్టుబడి ఉంటున్నాను? అసలు నేను ఇది కాదు. అరవింద్, నువ్వేం చేస్తున్నావురా? వీలైనంత త్వరగా బయటపడి ఇక్కడి నుంచి. ఏదో బంధం గురించి ఆలోచించి ఇక్కడెందుకు ఇరుక్కుపోయావు అని మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అంజలి వచ్చి అన్నయ్య అని పిలవగానే కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని, ఈశ్వర్ ప్రసాద్ నీకు ఒక చెల్లెలుంది అని చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకొని అలా ప్రేమగా వెనక్కి తిరిగి చూస్తాడు. అంజలి అలా నడుచుకుంటూ దగ్గరకు వచ్చి అన్నయ్య అనగానే, చెప్పు అంటాడు. థ్యాంక్స్ అన్నయ్య. ఎందుకు? కన్న కొడుగ్గా నాన్నగారి రుణం తీర్చుకున్నందుకు. నాన్నగారి మీద నీ ద్వేషాన్ని చాలాసార్లు కళ్ళారా చూశాను, బాధపడ్డాను. అన్నయ్య ఇక మీదట ఇలాగే ఉంటాడని దిగులు పడ్డాను. ఇలా అన్నయ్య ఎదురుగా నిలబడి మాట్లాడే అవకాశం వస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ అరవింద్ చేయి పట్టుకొని, ఇక నువ్వే నాన్న స్థానంలో మాకు అండగా నిలబడాలి అని చెప్తుంది. ఆ మాట చెప్పగానే అరవింద్ కూడా ఎమోషన్ అవుతాడు. భోజనానికి రా అన్నయ్య అని అంటుంది. నాకు ఆకలిగా లేదు అంటాడు. ఈ ఇంట్లో భోజనం చేయడానికి మనసు ఒప్పుకోవడం లేదా? తెలిసిపోతుంది. అయినా నాన్నగారి కర్మకాండ చేయడానికే మనసును ఒప్పించిన వాడివి, భోంచేయడానికి ఒప్పుకోవా అన్నయ్య? నువ్వు తినందే ఈ ఇంట్లో ఎవరూ తినడానికి వీల్లేదు. ఇది ఆచారం. పట్టింపులకు పోకుండా చేసే కార్యక్రమం నిష్టగా చేస్తే నాన్న ఆత్మకు శాంతి కలుగుతుంది. ప్లీజ్ అన్నయ్య, భోంచేతూరా అని పిలుస్తుంది అంజలి. ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది ఈరోజు ఎపిసోడ్.